బేబీ బేబీ. శ్రీధర్, ఐఎమ్ సారీ. డాక్టర్, తులసి నిన్నటి నుంచి మాట్లాడటమే లేదు. ఏం లేదమ్మా, అయిపోయింది. మంచితనం తొందరలోనే మగిపోతుంది. అయిపోయింది అంతే. బాధపడకమ్మా, బాధపడకు. శ్రీధర్, ఈ మందులు వాడండి, ధైర్యంగా ఉండండి. భగవంతుడా, నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు. ఉంటే అభం శుభం తెలియని నా పాపని ఇలా హింసించుకో. కావాలంటే ఒకేసారి నీలో చేర్చుకో. ఏ తండ్రికి ఇలాంటి దుస్థితి రాకూడదు. ఇవాళ 20వ రోజు. తులసి 7 వెంట్రుకలను శ్మశానంలో కాల్చాలి. అవును, నాకు తెలుసు. పాపను నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి. పర్వాలేదు. మీరు పడుకోండి. 3 రోజుల నుంచి మీకు విశ్రాంతి లేదు. పాప దగ్గర నేను ఉంటాను. ఇప్పుడు వస్తానమ్మా. బేబీ, నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేర్పిద్దామా? ఏ రోగం చెప్తారా? 20 రోజులుగా రోజుకో రోగం. 20 రోజులుగా? కాశ్మీరేశాను. కాశ్మోరా, క్షుద్ర విద్యలో గొప్ప విద్య కాశ్మోరా. నాకు సంతాన ప్రకీర్తి చెప్పాడు. కాశ్మోరా అనే మంత్ర విద్య 21 రోజు నానా హింసలో పెడుతుందని. అంటే ఏమిట్రా నువ్వు చెప్పేది? అంటే మన పాపం మీద ఎవరో కాశ్మోరా ప్రయోగించారు అని. ఎందుకు ఎందుకు ప్రయోగిస్తారు? ఏమిటి అవసరం? దీక్షిత్, నాకేం చెప్పద్దు. ఇలాంటి విషయాల్లో నాకు నమ్మకం లేదని నీకు ఏనాడో తెలుసు. సారీ, ఇక ఆ విషయం మర్చిపో. నేను అదే అనుకుంటున్నాను. బ్రాహ్మణ్, నా మీద మీరందరూ చూపిస్తున్న అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. ఐఎమ్ సారీ శ్రీధర్, ఆ విషయం మర్చిపో. గుడ్ నైట్. ఇంకో 6 గంటల్లో పాప కోమాలో పెడుతుంది. ఆ తర్వాత తులసి చావడానికి 24 గంటలే టైం. ఇవాళ రాత్రి 12 గంటల వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. నాకు అసలు నిద్రే పట్టడం లేదు. నేను శ్మశానానికి వెళ్తాను. తులసి వెంట్రుకలు కాల్చి పిల్లి రక్తంలో కలపాలి కదా. అలాగైతే రేపే మనం వెళ్ళిపోదాం. వద్దు, రేపే వెళ్ళిపోతే అనుమానం వస్తుంది. తులసి కంచక్రియలు జరగాకనే వెళదాం. నేను వస్తా. ఇంకేది వినిపించుకోలేవు. నువ్వు మెల్లగా మెల్లగా నిన్నటి గురించి ఆలోచించు. నిన్న నువ్వు మాట్లాడేవు కదా, నీ గొంతులోన శక్తి ఉంది, శక్తి ఉంది. నిన్న నువ్వు నీ పేరు చెప్పావు. జ్ఞాపకం తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. నీ పేరేమిటి చెప్పు. నువ్వు 14వ రోజులోకి వెళ్తున్నావు. బాధగా ఉందా? ఏమిటా బాధ? బాధ కాదు, శ్మశానం, చీకటి శ్మశానం. ఎవరో నన్ను ఆహ్వానిస్తున్నారు. ఎవరు? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎలా ఉంటారు? ఎలా ఉంటారో చెప్పు. Come on. కాశ్మోరా, కాశ్మోరా.
తులసి, నన్నెందుకు కొట్టావు? నేను కాదు, ఒకతను లావుగా ఉన్నాడు, ఇంకొకడు సన్నగా ఉన్నాడు. ఈ రోజు ఎలా ఉంది? ఎలా ఉందంటే నీ ఆరోగ్యం బాగుందా లేక బాధగా ఉందా? బాధగా అంటే అదేనమ్మా, నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా, నిన్నేమైనా చేస్తున్నారా అని. నేను అడిగే ప్రశ్నలకే జవాబు చెప్తుంది. చెప్పు, నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? తెలియని వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? లేదు. నువ్వు నిద్రపోయేటప్పుడు? నిద్రపోతే కదా నేను. అయితే నువ్వు అసలు నిద్రపోవా? పోతాను, 15 నిమిషాలు మాత్రం. ఎప్పుడు? రాత్రి 12 గంటలకు. 4-5 రోజులు నొప్పితో బాధపడింది, ఆ తర్వాత మామూలుగానే పడుకుంటుంది సార్. 15 నిమిషాలు నిద్ర చాలా, కానీ సరిగ్గా రాత్రి 12 గంటలకే ఎందుకు నిద్రపోతున్నావు? ఈ వేళకిది చాలు. ఈ క్లోరోఫామ్ ఇక్కడికి వచ్చింది? క్లోరోఫామ్? ఎవరు పాప పక్కన పడుకున్న వారికి మైకం కలిగించి తులసికి స్లో పాయిజన్ చేస్తున్నారనుకుంటా. ఈ కార్యం నా వల్ల కాదని చెప్పాను. బలవంతాన్ని పిలుచుకొని వచ్చారు. అతని వేధిస్తూ ఉన్నారనుకుంటాను. కాదు సార్, నాకేమిటో ఇది చేతపడి అనిపిస్తుంది. అవన్నీ నేను నమ్మను. నిన్న ఎవరో తులసితో రేపు నీకు మాట పడిపోతుంది అని చెప్పుంటారు. నిజంగానా? అలాగే కానివ్వండి సార్, ఈరోజు నేనే ప్రయత్నిస్తాను. ఏమైనా తెలిస్తే ఫోన్ చేయండి. ఏమీ తెలియకపోతే నేను ఇక్కడికి రావటం అనవసరం. మళ్ళీ మనం కలుద్దాం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఐఎమ్ సారీ. 20 రోజులు, రోజుకొక్క రోగం. నిన్నటి నుంచి మాట కూడా పడిపోయింది. కాశ్మోరా. కాశ్మోరా ఏ మనిషిపై ప్రయోగించబడుతుందో ఆ మనిషి 21 రోజుల్లో చస్తాడు. కానీ ఒక్కో రోజు ఒక్కో రోగంతో బాధపడతాడు. ప్రతిదినం 3 చుక్కలు మనిషి రక్తం వెయ్యాలి. ప్రతిరోజు 3 చుక్కలు మనిషి రక్తం నోట్లో వెయ్యాలి. మనిషి రక్తం వేసే అవకాశం ఎవరికుంది? సరస్వతి, పైడి తల్లి, వాళ్ళదే ఈ పని. ఈ రోజు ఎలాగైనా సరే ఆ రక్తం వేయటం ఆపాలి. వచ్చిన వాళ్ళనే ఇదే కత్తితో పొడిచి పారేస్తాను. అది ఒక్కసారి కాదు, 10 సార్లు. నా పాప అనుభవించిన యాతన కంటే వాళ్ళు 100 రెట్లు అనుభవించాలి. రామి వాళ్ళ శారదా, శ్రీధర్, సరస్వతిని నేను ఇంటికి తీసుకెడతాను. నీ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు. వివరంగా చెప్పు దీక్షిత్. శ్రీధర్, దయచేసి నా కోరికని నిరాకరించొద్దు. ఈరోజు పాప గదిలో నువ్వు ఒక్కడివే జాగ్రత్తగా కూర్చోవాలి. రాత్రి 12 గంటలకు ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది అనేది జాగ్రత్తగా గమనించు. తరువాత అసలు రహస్యం ఏమిటన్నా పాపకి రక్తం వేయడం మర్చిపోయాను. తులసి, పాప
తులసి ఈ రోజు నీకు రక్తం వేయడం మర్చిపోయాను. వాళ్ళు వెళ్ళాలన్నా వెళ్ళారు. వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. ఇప్పటిదాకా మనం మాట్లాడింది వాళ్ళ ఆత్మలతో. ఆత్మలా? అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా డాక్టర్? తెలుసు. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా నిజమే. ఎలా తెలుసు? ఎలా తెలుసు? కాశ్మోరా అని నీకెలా తెలుసు? 20 రోజుల నుంచి నా పాప రోజుకు రోగంతో బాధపడుతోంది. ఈ రోజు మూర్ఛావస్థలో ఉంది.